ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనలను బట్టి గత రాత్రి అనగా 22 రాత్రి లివింగ్ గాడ్ కన్వెన్షన్ దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. అద్భుతమైన సందేశం ద్వారా దేవుడు అనేకులను బలపరిచారు. దేవునికి మహిమ. ప్రార్థించిన మీ అందరికి హృదయపూర్వకమైన ప్రార్థనా శుభాభివందనాలు. కాస్త భోజనం విషయంలో సమయానుకూలంగా అందించలేకపోయాం. ఈ దినాన అట్టి పొరపాటు జరగకుండా ఉండాలని ప్రయాసపడుతున్నాం. చాలా సంతోషం. ప్రియరా, నేటి దిన దేవుని వాక్య ధ్యానమే ఆదికాండము 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుచున్నాను. ఈ అధ్యాయాన దగ్గరగా ప్రియరా మరి 31 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలలో ఆ వంశావళులను గురించి చెప్పబడింది. ఆదాము వంశావళి ఇదే అంటూ ఈ అధ్యాయం మొదటి వచనం ఆరంభమైంది. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం ఏది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేసి రాకడ కొరకు, రాజ్యం కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, ఈ చదవబడిన వచనాలలో వంశావళులను గూర్చి చెప్పబడింది. మనము దగ్గరగా 4 వచనాలు మనం తీసుకుంటున్నాము. 5 వచనాలు మనం తీసుకుంటున్నాము. 5 వచనాలలో మరి ఆదామును గూర్చిన ప్రస్తావన మరికొందరిని గూర్చి పలుకబడింది. అయితే మొదటి వచనంలో ఆదాము గారు కనిపిస్తున్నారు. 2వ అధ్యాయంలో అతడు 2వ వచనంలో ఆశీర్వదించబడినట్లుగా, 3వ వచనంలో తన పోలిక చొప్పున దేవుడు ఆదామును చేసిన తర్వాత మరి షేతు పుట్టాడని, ఆ తరువాత షేతును కనిన తరువాత తను బ్రతికిన కాలాన్ని గురించి చెప్పబడింది. అయితే మొదటి మాట ఏంటంటే, దేవుడు ఆదామును ఆయన పోలికలో చేశారు, అనగా దేవుని పోలిక. ఈరోజు చాలామంది జీవితంలో సంతానం కలిగిన తర్వాత నానమ్మ మొఖం, మేనమామ మొఖం, మేనత్త మొఖం అంటూ సాధారణంగా అలా చెప్పుకుంటుంటారు. సంతోషం. అలా చెప్పడం అనేది పాపం అనేది నా ఉద్దేశం కాదు. కానీ నిజానికి మనుషుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. మనము దేవుని పోలిక. నేనెవరిని? దేవుని పోలికను. నీవెవరు? దేవుని పోలిక. ఎందుకంటే మన ఆది పితరుడు దేవుని పోలిక. దేవునికి స్తోత్రం. బాధాకరమైన విషయం, దేవుని పోలికలో ఉన్న మనుషుని జంతువునకు పోల్చి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఒకవేళ ఇప్పటికే మీలో అనేకులు అలా మాట్లాడితే మన తొందరపాటును దేవుడు క్షమించి నూతన పరచునుగాక. ఆమెను. మొదటి విషయం, ఆదాము దేవుని పోలికయ్య ఉన్నాడు. 2వ వచనంలో అదే ఆదాము ఆశీర్వదించబడిన వ్యక్తి అయి నరుడు అని పేరు పెట్టబడింది. 2వ వచనంలో తెలిసిన పాఠం ఏంటంటే, ఆ మొదటి మనుషుడైనటువంటి ఆదాము దేవుని పోలికలో ఉన్న వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మనము కూడా దేవుని పోలికలోనికి, అనగా దేవుడు ఎట్టివారై ఉన్నారో మనము అట్టి స్వభావమును ధరించవలసిన వారునై ఉన్నాం. ఆమేన్. ఇక తరువాత 3వ వచనంలో ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున్న కుమారునికని షేతు అని పేరు పెట్టాడంట. ఆదాము ఏ పోలికలో ఉన్నాడో ఆదామునకు కుమారుడు, 3వ కుమారుడు షేతు. మొదటి కుమారుడు కయ్యూను, 2వ కుమారుడు హేబేలు, 3వ కుమారుడు
షేతు. ఇప్పుడు షేతును కనిన తర్వాత అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే కయీను భార్య ఆ కుమార్తెలలో ఒకరు. ప్రియులారా, ఇంకా మనం చదివితే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అయ్య బాబోయ్, 9 తరాలు బ్రతికాడు అనమాట ఈయన దగ్గరగా 930 ఏండ్లు బ్రతికినటువంటి ఈ ఆదాము ఆ తర్వాత అతడు మృతి పొందాడట, అనగా చనిపోయాడు. పిల్లలు, నిజానికి ఆదాముతో దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. మీకు గుర్తున్నదా? ఏంటా హెచ్చరిక? నీవు ఈ పండు తిను దినమున నిశ్చయంగా చేస్తావన్నాడు. అవునా? మరి ఆదాము 930 ఏళ్ళు ఎలా బ్రతికేశాడు? దేవుడు అబద్ధం చెప్పారా? పోనీ మాట మర్చిపోయారా? ఆదాము తప్పించబడి 900 ఏళ్ళు బ్రతికేశాడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో పెట్టండి. మీకు అర్థమైనదో లేదో. ఆదాము పండు తిని నిశ్చయంగా చేస్తావన్నారు దేవుడు. నిజానికి వీళ్ళు పండు తిన్న దినాన చనిపోలేదు. మరి ఏమయ్యారు ఆదాము? ప్రియులారా, ఇప్పుడు వచ్చిన చదివితే 930 ఏళ్ళు బ్రతికాడని ఉంది. అంటే దేవుడు మర్చిపోయారా? లేదు ప్రియులారా. దేవుడు ఏదేను వనములో ఆదాముతో నువ్వు పండు తిను దినము నిశ్చయంగా చేస్తావని ఏ మాట అయితే అన్నారో ఆ ప్రకారంగానే జరిగింది. మొదటిది, అతడు బాహ్యంగా ఉన్నాడు. ఎవరు? ఆదాము. ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడే. ఇదొకటి. ఇక 2, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్క దినం వలె ఉన్నాయి. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 930. అంటే ఇంకా 70 సంవత్సరాలు దాంట్లో కలిపితే పిల్లరా అది ఒక తరంగాను, లేక దేవుని లెక్కల ప్రకారం అది ఒక దినముగా పరిగణించబడింది. పిల్లలు, ఇప్పుడు ఆదాము దేవుడు చెప్పిన ప్రకారంగానే తినుదినమున ఆ పండు తినుదినాన్ని ఆధ్యాత్మికంగా చనిపోయినా బాహ్యంగా జీవిస్తూ ముందుకు సాగాడు. ప్రియులారా, దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క దినంలా ఉంటాయట. ఆ ప్రకారాన ఆదాము మరి 930కే చనిపోయారంటే ఆ దినం చనిపోయారని మనం భావించాలి. దేవుని పిల్లలుగా మరి మన జీవితంలో కూడా మన యొక్క ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో విశ్వాసమందు అభివృద్ధి పొందుచు, దేవుని సంతోషపెట్టుచు, దైవ కుమారుని సన్నిధిని మనం నివసించాలి. ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికావు, కానీ దేవుని కొరకు ఏం చేసావు? ఏది లేదు. ఏం చేశారు పిల్లరా? మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికామనే దానికంటే ఎంతగా దేవుని కొరకు బ్రతికామనేది ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు మనం సంతోషంగా హ్యాపీగా నడిచిన దానికంటే ఎంతగా దేవునికి అందుబాటులో ఉండి దేవుని యొక్క సముఖమునకు పిల్లలు నడిపించుచున్నామనేది మనకు ముఖ్యం. అదే లోకంలో కొందరు అంటారు కదండి, కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసల 6 నెలలు బ్రతికితే చాలంట. ఆదాము 930 ఏళ్ళు బ్రతికేవు, మంచిదే. కానీ నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడిందా? ఆదాము, నీ ద్వారా వంశావళులు పెరిగాయి, మంచిదే. కానీ వంశావళులు దేవుని సొంతం కావాలిగా. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మొదటి వచనంలో ఈ యొక్క ఆదాము దేవుని పోలికలో కనిపిస్తాడు. రెండవ పోలికలో ఆశీర్వదించబడ్డాడు. నిజమే, మనల మీద ఏ దేవుని ఆత్మ ప్రసన్నత ఉంటుందో ఆ కుటుంబం మీద దేవుని దీవెన ఉంటుంది. ఆమేన్.
పిల్లరా, ఇక తర్వాత విషయంలో ఆదాము ఎక్కువ కాలం బ్రతికిన దేవుని కొరకు పనిచేసిన తక్కువ. దేవుని పిల్లలుగా మనం అలాగుండక దైవ కుమారుని సన్నిధిని కలిగి ఉందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలపరితం చేయండి, మేలుతో దీవించండి, దినచర్య అంతట్లో తోడైనండి. ఇది నాన్న రాత్రి జరుగు సభను ఆశీర్వాదకరంగా జరిగించండి. ఏ విధమైన లోపం, తొందరపాటు పని చేయకున్నట్లు వాటన్నింటిని బంధిస్తున్నాం. ఈ ఆత్మతో నింపండి. ఆమేన్.